హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాన్ వరల్డ్. నేను ఫస్ట్ టైం ఇంట్లో మిల్లెట్ దోశ చేస్తున్నాను. దానికోసం నేను మిల్లెట్స్ తీసుకున్నాను. మిల్లెట్స్లో ఒక గ్లాస్ మిల్లెట్స్కి హాఫ్ గ్లాసు మినప్పప్పు, పచ్చెనగపప్పు కొంచెం, అలానే కొన్ని మెంతులు వేసి 6 అవర్స్ నానబెట్టాను. వీటిని గ్రైండ్ చేసే ముందు ఇలాగా అటుకుల్ని నానబెట్టుకొని గ్రైండ్ చేసుకున్నాను. మళ్ళీ 6 అవర్స్ దాన్ని ఫెర్మెంటేషన్కి వదిలేసాను. మార్నింగ్ చూసేటప్పటికి ఎంత బాగా పులిసిందో. దీంట్లో కొంచెం ఉప్పు కలుపుకొని దోశలు వేసాను. ఇది మిల్లెట్ దోశలు అని చెప్తే కానీ తెలియదు. నార్మల్ దోశలు టేస్టే ఉంది. కాకపోతే ఒక 2 దోశలు తిన్నా స్టమక్ ఫుల్ అయిపోయేది. కానీ చాలా బాగా వచ్చింది. దీంట్లోకి నేను స్పెషల్గా అల్లం చట్నీ చేశాను. అల్లం చట్నీ కాంబినేషన్తో మిల్లెట్ దోశలు అయితే చాలా చాలా బాగా వచ్చినాయి. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.